హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా స్టాండర్డ్ జీకే సంబంధించినటువంటి ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. టోటల్ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్, ఓకేనా. టోటల్ 2018లో వచ్చినటువంటి గ్రూప్ డి యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో ఇండియన్ జాగ్రఫీ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి షిఫ్ట్లో కూడా మనకైతే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కదా. ఆ యొక్క 2 క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసేసి ఈ రోజు నుంచి ఒక సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ మనం 5 to 6 క్లాసెస్లో ఎంటైర్ ఇండియన్ జాగ్రఫీ అండ్ దాని తర్వాత ఇండియన్ హిస్టరీ కూడా మనం ఫినిష్ చేసేసుకుందాం. దానివల్ల మనకు 5 మార్క్స్ అనేవి ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. ఒక 5 మార్క్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో, ఇక్కడ ఏదైతే క్లాస్ చెప్తున్నామో దానికి రిలేటెడ్ డేటాని మీరు ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఇచ్చినటువంటి థియరీలో అండ్ అదేవిధంగా ప్రీవియస్గా మీకు ఇచ్చినటువంటి కంటెంట్ నుంచి మీరు గ్యాదర్ చేసుకుంటే 100కి 100% మీరు యొక్క ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీని ఫుల్ఫిల్ చేయగలరు. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ సంబంధించి గ్రూప్ డి యొక్క క్వశ్చన్, డేట్, మంత్, ఇయర్ అండ్ అదేవిధంగా అది ఏ షిఫ్ట్లో వచ్చిందో ఆ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. టోటల్ గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే ఈ యొక్క వీడియోలో ఉంటాయి, ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, మెక్మోహన్ రేఖ భారతదేశం మరియు డాష్ మధ్య సరిహద్దు రేఖ. సో మెక్మోహన్ రేఖ అనేది ఈ కింది ఏ దేశానికి సరిహద్దుగా ఉండడం జరిగింది? సో అందులో ఒకటి భారతదేశం మరియు మరొక దేశం ఏంటిది? చైనా, జపాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క భారతదేశం యొక్క మ్యాప్ ఉంది కదా. సో మనకి ఈ ప్రాంతంలో మొత్తం కూడా చైనా అనేది ఉంటుంది. జపాన్ అనేది అసలు మనకు టచ్ ఉంటుందా? ఉండదు. అండ్ అదేవిధంగా మనకి ఒక కింది భాగంలో ఏముంటుంది? ఈ భాగంలో శ్రీలంక అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క భాగంలో బంగ్లాదేశ్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమైపోయింది? ఒక ఆప్షన్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 33.1/3 అంటే 33% అనుకోండి. 33% మనకు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. అంటే మిగిలినటువంటి ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే సరిపోతుంది. సో మెక్మోహన్ రేఖ కనుక తీసుకున్నట్లయితే మెక్మోహన్ రేఖ అనేది చైనా దేశానికి మరియు భారతదేశానికి మధ్య సరిహద్దు రేఖ, ఓకేనా. అండ్ అదేవిధంగా డ్యూరాండ్ రేఖ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ విభజిస్తున్నటువంటి రేఖ ఒకటి ఇంపార్టెంట్. ఇండియా మయన్మార్ అట్లా వివిధ దేశాలకు సంబంధించి కొన్ని ఉండడం జరిగింది కదా, అవన్నీ మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క మెక్మోహన్ రేఖ అనేది 1914లో సిమ్లా సమావేశంలో బ్రిటిష్ వలస రాజ్య నిర్వాహకుడైనటువంటి మెక్మోహన్ ఈ యొక్క ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. ఇది మేజర్గా చైనాలోని టిబెట్ ప్రాంతం మరియు భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది మెక్మోహన్ రేఖ, ఓకేనా. మెక్మోహన్ రేఖ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ దేశం అనేది భారతదేశం యొక్క పొరుగు దేశాల్లో ఒకటి? ఆల్రెడీ ఇందాక మనం మ్యాప్ చూసినాం కదా, మీ యొక్క మైండ్లో మ్యాప్ ఉంటే సరిపోతుంది. నెంబర్ 1 ఇరాన్, బ్రెజిల్, అమెరికా, బంగ్లాదేశ్. ఇది ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 times మన గ్రూప్ డీలో రావడం జరిగింది, ఓకేనా. దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్ వచ్చిందంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ అండ్ అదేవిధంగా జేఈ అండ్ అదేవిధంగా ఏఎల్పి అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ, ఇది వచ్చేసేమో 2016, ఇది వచ్చేసేమో లేటెస్ట్, ప్లస్ ఆర్పిఎఫ్. ఈ యొక్క 5 to 6 రిక్రూట్మెంట్స్ కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే 100కి 100% క్వశ్చన్స్ అందులోంచి వస్తాయి. బికాస్ ఇండియన్ జాగ్రఫీ సిలబస్ అనేది చాలా లిమిటెడ్ ఫర్ ద రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా. రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిటెడ్ సిలబస్ కాబట్టి మీకు ఫుల్ డేటా అనేది రైల్వే యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రిఫరెన్స్గా తీసుకుని తయారు చేస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటూ వాటికి రిలేటెడ్ కంటెంట్ని ఒకసారి అట్లా బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది. సో భారతదేశ మ్యాప్ కనుక తీసుకున్నట్లయితే మనకు టాప్ పార్ట్, వెస్టర్న్ పార్ట్, ఈస్టర్న్, నార్త్ ఈస్ట్ అండ్ అదేవిధంగా ఈ కింద ఉండేటటువంటిది మన యొక్క సౌతర్న్ రీజన్. సో ఇరాన్, బ్రెజిల్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రెజిల్, అమెరికా, వేరే దేశాలకు వెళ్ళిపోతే మన పక్కన ఉండేది ఏంది? బంగ్లాదేశ్, ఓకేనా. మన పక్కన ఉండేటటువంటిది బంగ్లాదేశ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఎందుకంటే అమెరికా, బ్రెజిల్, ఇరాన్ అవన్నీ కూడా వేరు వేరే దేశాలు అయితే ఉండడం జరిగింది. మరి భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలు కన్నా తీసుకుంటే మొత్తం 7 దేశాలు అయితే ఉండడం జరిగింది, ఓకేనా. మొత్తం 7 దేశాలు అయితే ఉండడం జరిగింది. భారతదేశానికి అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటి అంటే అది బంగ్లాదేశ్, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ మనకు చైనా ఉంది, ఓకేనా. దాని తర్వాత భూటాన్ కూడా ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్ కూడా ఉంది, చాలా గొడవలు కూడా అవుతున్నాయి కదా. అండ్ అదేవిధంగా మయన్మార్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్ ఆక్రమితమైంది కాబట్టి అది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా నేపాల్ ఉంది. సో ఈ విధంగా మనకు మొత్తం 7 దేశాలతో అయితే కాంటాక్ట్ అయితే ఉండడం జరిగింది. అయితే వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏమేమి అడుగుతాడంటే ఏ దేశాలు ఆనుకుంటున్నాయి, ఏ రాష్ట్రాలు ఏ దేశాలతో కాంటాక్ట్లో ఉన్నాయి, లేకపోతే ఈ యొక్క సరిహద్దు రేఖలు ఏదైతే ఉన్నాయో లేదా విభజన రేఖలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది,
ఓకేనా. సో ఈ యొక్క జేఈ, ఏఎల్పి, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి గత 30 సంవత్సరాలు ఫ్రమ్ 1992 టు 2021 అప్ టు ఎన్టీపీసీ సిబిటి 1 దాకా ఉన్నటువంటి 3000కు పైగా ప్రశ్నలతో కూడినటువంటి భారతదేశ భూగోళ శాస్త్రం అయితే మీకు ఆల్రెడీ అందించడం జరిగింది. ఈ యొక్క లింక్లో మీకైతే అందుబాటులో ఉంది. www.instamojo.com/srinivasmekలో మీకు అందుబాటులో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఉంది, లేకపోతే డైరెక్ట్ ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసేసి ఈ యొక్క మెటీరియల్ మీరు ఉపయోగించుకోండి. ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. గ్యాదర్డ్ అండ్ ప్రిపేర్ ఇట్. ఓకేనా. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు కంటెంట్ ఉంటుంది. స్టార్టింగ్ మొత్తం కూడా తెలుగు ఉంటుంది అండ్ హాఫ్ పార్ట్ నుంచి మొత్తం కూడా ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా క్వశ్చన్ కనుక తీసుకుంటే బంగ్లాదేశ్ అనేది ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ బంగ్లాదేశ్ ఈజ్ లొకేటెడ్. బంగ్లాదేశ్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న ఏ దేశం అనేది భారతదేశానికి పొరుగున ఉంది? సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 3 సార్లు రావడం జరిగింది. ఇరాన్, ఫ్రాన్స్, ఇరాక్, నేపాల్. సో మనకి ఒక సరిహద్దు దేశాలు పూర్తిగా తెలిస్తేనే దీనికి కరెక్ట్ ఆన్సర్ చేయగలం. బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేపాలే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇరాన్ కనిపిస్తుందా? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి 7 దేశాలు లేదు కదా. ఇరాన్ లేదు, ఇరాక్ లేదు, ఫ్రాన్స్ లేదు. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి దెన్ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం అనేది భూటాన్తో సరిహద్దును పంచుకుంటుంది? ఓకేనా. భూటాన్తో సరిహద్దును పంచుకునేటటువంటి దేశం ఏమిటి? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు భూటాన్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకు భూటాన్ ఉంది. ఇక్కడ మనకి ఏ రాష్ట్రాలు కనిపిస్తున్నాయి? ఓకేనా. మణిపూర్, నాగాల్యాండ్ అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. సో మనకున్నటువంటి ఈ యొక్క ఏరియా. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒకటి సిక్కిం కనిపిస్తుంది. సో ఆప్షన్లో సిక్కిం ఇచ్చిండా? ఆప్షన్లో మనకు సిక్కిం అయితే ఇవ్వలేదు. సో సిక్కిం కాకుండా ఇంకా అక్కడ మనకు అస్సాం ఇచ్చిండా? అస్సాం కూడా ఇవ్వలేదు. అండ్ దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చిండా? ఎస్. సో అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చిండు కాబట్టి ఈ యొక్క ఏరియాలో ఉంది అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దాంతోపాటు మనకి ఇంకా కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఇంకేమున్నాయి? పశ్చిమ బెంగాల్. ఈ యొక్క 4 రాష్ట్రాలు భూటాన్తో కాంటాక్ట్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంది? చైనా కదా. సో చైనా ఈ యొక్క ఏరియా నుంచి, ఓకేనా, ఈ యొక్క ఏరియా నుంచి మనకి ఈ విధంగా చైనా అయితే కాంటాక్ట్లో ఉంటుంది. సో చైనా కనుక తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి లడాక్. ఓకేనా. సో ఈ యొక్క ప్రాంతంలో లడాక్ అనేది ఉంటుంది. లడాక్ క్రింద హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది? నేపాల్. మన దేశం కాదు కాబట్టి వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ ఉండేది సిక్కిం. సో ఈ యొక్క ఏరియా మొత్తం కూడా చైనాతో కాంటాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా అంటే ఓకేనా, ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ యొక్క బార్డర్ మొత్తం కూడా చైనాతో కాంటాక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ భూటాన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో మొత్తం ఈ యొక్క ఏరియాలో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ కనుక తీసుకుంటే పశ్చిమ బెంగాల్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది, త్రిపుర కాంటాక్ట్లో ఉంటుంది, అండ్ ఈ యొక్క భాగమైనటువంటి అస్సాం కాంటాక్ట్లో ఉంటుంది, మేఘాలయ కాంటాక్ట్లో ఉంటుంది, మిజోరం అనేది కాంటాక్ట్లో ఉంటుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? మయన్మార్ కనిపిస్తుంది. అంటే ఈ యొక్క భాగం అంటే తూర్పు భాగం, ఈ యొక్క భాగంలో ఉండేది మయన్మార్. సో మయన్మార్తో కన్నా తీసుకుంటే ఈ పైన ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్. మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్. ఓకేనా. అమ్మ మీనా అని అంటారు, అట్లా లాజిక్ పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం అనేది బంగ్లాదేశ్తో తన యొక్క సరిహద్దును పంచుకోదు? సో బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకోదు. సో మనకు ఫుల్ డేటా ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం బంగ్లాదేశ్ తోటి ఏదైతే కాంటాక్ట్లో ఉంటుందని. నెంబర్ 1 మేఘాలయ, నెంబర్ 2 పశ్చిమ బెంగాల్, త్రిపుర, జార్ఖండ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అడిగింది బంగ్లాదేశ్తో. సో బంగ్లాదేశ్తో కనుక డిస్కస్ చేసుకుంటే దీన్ని 2 రకాలుగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెంబర్ 1 వచ్చేసి దాని కాంటాక్ట్ అయినటువంటిది, లేకపోతే రెండోది వచ్చేసి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. సో జార్ఖండ్ వచ్చేసి ల్యాండ్ లాక్డ్ కాబట్టి అంటే వేరే ఏ దేశంతో కానీ సముద్రంతో కానీ కాంటాక్ట్ లేనటువంటి రాష్ట్రాలని ఈ యొక్క ల్యాండ్ లాక్డ్ అంటారు కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? జార్ఖండ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడి నుంచి ఏముంటుంది? పశ్చిమ బెంగాల్ అండ్ అదేవిధంగా ఇక్కడి నుంచి మనకు త్రిపుర, మేఘాలయ, ఈ 3 రాష్ట్రాలు కూడా మనకి ఈ విధంగా కాంటాక్ట్ అయితే అవుతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి తూర్పున పొరుగున ఉన్నటువంటి దేశం ఏంటిది? ఓకేనా. భారతదేశానికి తూర్పున పొరుగున ఉన్నటువంటి దేశం ఏంటిది? సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 2 దేశాలు కనిపిస్తున్నాయి. మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాప్ చూసుకుంటూ కంటెంట్ నేర్చుకోవాలి, కానీ ఎగ్జామ్లో మనకు మ్యాప్ అనేది ఉండదు కాబట్టి ఇమాజినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. బంగ్లాదేశ్, మయన్మార్ 2 కనిపిస్తున్నాయి. సో ఆప్షన్లో చూద్దాం. నేపాల్, శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్. సో ఏముంది? బంగ్లాదేశ్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. శ్రీలంక ఎక్కడ ఉంటుంది? మనకు దక్షిణాన ఉంటుంది. ఓకేనా. పాకిస్తాన్ పడమరన ఉంటుంది. చైనా ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క భాగంలో అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క కాంటాక్ట్ కాబట్టి ఈ యొక్క ఏరియా. ఓకేనా. తూర్పు ఇది ఏమంటారు? దీన్ని ఈశాన్యం అని అంటారు. ఇది 2 టైమ్స్ గ్రూప్ డి ఎగ్జామ్లో రావడం జరిగింది. ఓకేనా. సేమ్ డే మనకు వేరు షిఫ్ట్లలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణ కొన ఏంటిది? ఓకేనా, ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణ కొన ఏముంటుంది? అండ్ అదేవిధంగా మనం ప్రీవియస్గానే డీటెయిల్గా థియరీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. భారతదేశానికి సంబంధించి ఉత్తరాగ్రం, దక్షిణాగ్రం, పడమరకు సంబంధించి అండ్ అదేవిధంగా తూర్పుకు సంబంధించి. ఓకేనా, సో వీటికి సంబంధించి కనుక తీసుకుంటే ఇందిరా పాయింట్ అనేది ఉండడం జరిగింది. భారతదేశం యొక్క దక్షిణ కొన, భారతదేశం ద్వీపకల్పానికి సంబంధించి దక్షిణ కొన అయితే ఇందిరా పాయింట్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఉత్తరంగానే తీసుకుంటే ఇందిరా కాలు ఉంటుంది, లడాక్ ఏరియాలో ఇందిరా కాలు ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క తూర్పున కనుక తీసుకుంటే, తూర్పు భాగాన తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లోని కిబితు అనేటటువంటి ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. పశ్చిమాన కనుక తీసుకుంటే సర్క్రీక్ ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సర్క్రీక్ ప్రాంతం అనేది గుజరాత్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద గుజరాత్ ఏరియా. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా గుజరాత్. ఓకేనా, అతి పొడవైనటువంటి సముద్ర తీర రేఖ కలిగినటువంటి మొదటి రాష్ట్రం. ఓకేనా, గుజరాత్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని అందరికి కూడా షేర్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏంటి ఫ్రెండ్స్, ఇందిరా పాయింట్, పోర్ట్ బ్లేర్, బారెన్ ద్వీపం, కవరత్తి. సో కవరత్తి వచ్చేసి లక్షద్వీపులు, పోర్ట్ బ్లేర్ ఇవన్నీ కూడా మనకు అండమాన్, వాటికి సంబంధించి ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. భారతదేశం భూమధ్య రేఖకు ఎన్ని డిగ్రీల ఉత్తరాన ఉంది? సో వరల్డ్ గ్లోబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా తీసుకుంటే అక్షాంశాలు, రేఖాంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక భూమధ్య రేఖ నుంచి మనం ఉత్తరం కనిపిస్తుంది. సో ఉత్తరాన ఎన్ని డిగ్రీల దూరం ఉంది? ఎన్ని ఫ్రెండ్స్ చెప్పండి. ఓపెన్ చేయగానే మనకు బుక్ ఓపెన్ చేయగానే ఏముంటుంది, భారతదేశం అనేది భూమధ్య రేఖకు 8 డిగ్రీల 4 నిమిషాల నుండి తర్వాత ఇంకేముంటుంది 37 డిగ్రీల 6 నిమిషాలు, 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు. ఓకేనా, 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు ఈ విధంగా మనకైతే అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఇది ఉత్తరం కాబట్టి మనం ఉత్తరం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మనకి ఇంకోటి ఏముంటుంది, రేఖాంశాల పరంగా ఉంటుంది. రేఖాంశాల పరంగా 68 డిగ్రీల, చెప్పండి ఫ్రెండ్స్, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు. ఈ విధంగా అంటే మొత్తం 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు ఉంటాయి. ఓకేనా, 8, 37 దాదాపుగా మనకు 30, ఇక్కడి నుంచి మనకు తీసుకుంటే దాదాపుగా 30. మనకు భారతదేశంలో 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు కూడా ఉంటాయి. ఇది కూడా అడుగుతాడు, భారతదేశంలో ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాల యొక్క నిష్పత్తి ఎంత, లేకపోతే భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి, ఎన్ని రేఖాంశాలని వెళ్తున్నాయని. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం డాష్ భౌగోళిక ప్రాంతాలుగా విభజించడం జరిగింది. సో భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు? ఇది డీప్ క్వశ్చన్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకోము, కాకపోతే ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని, అంటే మనకి ఈ విధంగా ఉన్నటువంటి లడాక్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ అండ్ ఈ కింది భాగం అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈశాన్య ప్రాంతం. ఓకేనా, మామూలు అట్లా ఇచ్చినాం ఈశాన్య ప్రాంతం. సో ఈ విధంగా ఉందనుకుందాం. సో ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని ఏ భాగాలుగా చేసారు లేదా ఎన్ని భాగాలుగా చేసారు? సో మొత్తంగా తీసుకుంటే 6 భాగాలు చేసారు. ఓకే గుడ్. మరి వాట్ ఆర్ దోస్? నెంబర్ 1 వచ్చేసి హిమాలయ ప్రాంతాలు. ఓకేనా, పర్వత ప్రాంతాలలో హిమాలయ ప్రాంతాలు ఒకటి. నెక్స్ట్ ఉత్తర మైదానాలు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఉత్తర మైదానాల కిందకైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన యొక్క భారతదేశం సంబంధించి ద్వీపకల్ప పీఠభూమి 3. అండ్ అదేవిధంగా భారతదేశంలో వైవిధ్యానికి సంబంధించి ఉన్నటువంటిది ఏంటిది, ఎడారి. ఓకేనా, భారతదేశం యొక్క ఎడారి, ఇది నెంబర్ 4. 1, 2, 3, 4. ఇంకా మనకు 2 బ్యాలెన్స్ అయితే ఉన్నాయి, అది వచ్చేసి తీర ప్రాంత మైదానాలు అండ్ నెక్స్ట్ భారతదేశానికి వైవిధ్యానికి కలిగినటువంటి దీవులు. ఓకేనా, ఏమున్నాయి, లక్షద్వీపులు అండ్ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు. మొత్తం ఇవన్నీ కూడా 6 భౌగోళిక ప్రాంతాలకు విభజించడం జరిగింది. కాబట్టి భారతదేశాన్ని ఉపఖండంగా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇట్లాంటి క్లాసెస్ కావాలనుకుంటే వెంటనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ తీసుకోండి. ఎగ్జామ్ స్పెషల్ బ్యాచ్ అయితే నడుస్తుంది. కేవలం 299K మీకు ఎంటైర్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఫ్రమ్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అనేది యాక్సెస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ భారతదేశ భూమిని ఎక్కువగా 2 భాగాలుగా విభజిస్తుంది. ఓకేనా, ఈ కింది వాటిలో ఏది అనేది భారతదేశ భూమిని అంటే ఓకేనా మనకు 2 ఈక్వల్ పార్ట్స్గా చేయగలుగుతుంది? ఏంటిది అది? ఒకసారి ఆప్షన్ చూడండి. ప్రైమ్ మెరీడియన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, ఈక్వేటర్. సో ఏంటి ఫ్రెండ్స్, ఏమవుతుంది అది? కర్కట రేఖ. ఓకేనా, సో కర్కట రేఖనే దీన్నైతే సమాంతరంగా ఇది ఖండించడం జరుగుతుంది. ఇది భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటుంది. 23.5 డిగ్రీల అక్షాంశం వద్ద ఇదైతే ఖండించడం జరుగుతుంది. ఓకేనా, ఇది భారతదేశంలో మిడిల్ నుంచి పోతుంది. ఓకేనా, ఎక్కువ రాష్ట్రాల నుంచి ఈ విధంగా వెళ్తుంది. సో ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇది స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్.
ఓకేనా. సో మనం పశ్చిమాన తీసుకుంటే గుజరాత్, ఓకేనా. ఈ విధంగా గుజరాత్ ఉంది కదా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇంకేముంటుంది సేమ్ అదే లిస్ట్లో. అండ్ ఇక్కడ జార్ఖండ్ కింద ఇక్కడ పశ్చిమ బెంగాల్. అండ్ అదేవిధంగా బెంగాల్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు త్రిపుర, మిజోరం. ఈ యొక్క ఏరియాలు మొత్తాన్ని మిడిల్లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటిది కర్కట రేఖ. ఎన్ని డిగ్రీలు? 23.5 డిగ్రీలు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం పూర్తిగా భూమి యొక్క ఏ భాగంలో ఉంది? సో ఉత్తర భాగమా, దక్షిణ భాగమా? ఓకే చెప్పొచ్చు. తూర్పు భాగమా లేకపోతే పడమర భాగమా? దాని గురించి చెప్పండి ఫ్రెండ్స్. మనం ఎక్కువగా ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం అని అంటూ ఉంటాం కదా. ఏ గోళం భారతదేశం అనేది? ఉత్తర అర్ధగోళం. అండ్ అదేవిధంగా పూర్వార్ధమా, పశ్చిమార్ధమా? ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా తూర్పు అర్ధగోళంలో రేఖీయంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా గ్లోబ్గానే తీసుకుంటే భూమధ్య రేఖ పైన ఉంటుంది కదా భారతదేశం, ఈ యొక్క ఏరియాలో ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా దీన్ని మిడిల్లో కట్ చేస్తే తూర్పు సైడ్ ఉంటుంది కాబట్టి తూర్పు అర్ధగోళం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ బెంగాల్, సో ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ అనేది ఎన్ని దేశాలతో, ఎన్ని రాష్ట్రాలతో కాదు. చాలామంది ఇదే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎమ్మటే పశ్చిమ బెంగాల్ ఎన్ని అనగానే కథం ఎన్ని రాష్ట్రాలతో టకటక ఆన్సర్ పెట్టేస్తారు. బయటకు వచ్చి రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత తెలుస్తుంది అరే ఇది రాష్ట్రాలు కాదు దేశాలు అని. సో యూ లాస్ ద మార్క్. నువ్వు క్వశ్చన్ని కరెక్ట్గా చదవకపోవడం అది నీ తప్పు, అది రైల్వే తప్పు కాదు కదా. ఓకేనా. సో మనకు ఒకటి తెలుసు, నెంబర్ 1 బెంగాల్. దేంతో కానీ ఉంటుంది? బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అది ఇందాక మనకు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి పేరులో కూడా ఈజీగా ఐడియా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. సో దాంతో అయిపోతుందా? అయిపోదు. మనకి ఇంకేం కావాలి? ఇంకా ఏ దేశాలతో కాంటాక్ట్ అయి ఉంటుంది? ఇక్కడ పై భాగం చూస్తే ఇక్కడ భూటాన్తో కూడా కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. సో భూటాన్. ఓకే, భూటాన్తో కూడా ఉంది. అంటే ఫస్ట్ వన్ బి అయితే కాదు. సో ఇది ఆన్సర్ అయిపోయింది. మరి దాంతోటే ఉందా ఇంకేమన్నా ఉందా అంటే ఈ భాగంలో కన్నా తీసుకుంటే ఈ యొక్క బీహార్, ఈ పక్కన పశ్చిమ బెంగాల్, నేపాల్తో కూడా కాంటాక్ట్ ఉంది. నేపాల్ అంటే ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది 50-50 అయింది. అయితే 4 కానీ అయితే 3 కానీ. సో నేపాల్. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైందా ఎట్లా మనం ఎనాలిసిస్ చేస్తామో? ఎగ్జామ్ హాల్లో మనకు పశ్చిమ బెంగాల్ అనగానే మన మైండ్లోకి వచ్చేది బంగ్లాదేశ్ కదా, వెంబడి ఇది ఆన్సర్ పెట్టేసి వస్తాం. మిగిలిన ఏవి కూడా ఐడియా రావు కదా. ఓకేనా. సో మనకి ఇక్కడ భూటాన్తో, నేపాల్తో కూడా కాంటాక్ట్లోకి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సేమ్ ఇదే క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. అట్లాంటప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి? ఫుల్ డేటా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ కన్నా తీసుకుంటే నెంబర్ 1 దాని కింద ఉన్నటువంటి ఒడిషా, దాని పక్కన ఉన్నటువంటి అంటే పశ్చిమం సైడ్ ఉన్నటువంటి ఏముంది? పశ్చిమం సైడ్ జార్ఖండ్ ఉంది, దాని తలపైనే ఉంది బీహార్ ఉంటుంది, దానికి కార్నర్లో సిక్కిం. సో సిక్కిం తోటి అండ్ అదేవిధంగా ఈ యొక్క భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలతో కనెక్ట్ అయినటువంటి అస్సాం, వీటన్నిటితోటి అంటే దాదాపు 5 రాష్ట్రాలతోటి ఇది సరిహద్దునైతే పంచుకుంటుంది. దేశాలైతే 3, రాష్ట్రాలైతే 5. వైశాల్య పరంగా భారతదేశం అనేది ఎన్నో అతిపెద్ద దేశం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అయితే మీ అందరికి చిన్నప్పటి నుంచి చదివి ఉన్నారు, అంత డీటెయిల్ కూడా అవసరం లేదు. ఎన్నోది ఫ్రెండ్స్? 7వ అతిపెద్ద దేశం. ఓకేనా, 7వ అతిపెద్ద దేశం. మరి మొదటిది ఏంటిది? ఇది కూడా అడగొచ్చు. మొదటిది ఏంటిది? రష్యా. రష్యా కంటే కొంచెం చిన్నది ఏంది? కెనడా. ఓకేనా, కెనడా. ఓకే, కెనడా కంటే చిన్నది ఏంటిది? నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉంది చైనా. ఓకే, చైనా తర్వాత ఇంకేముంది? యూఎస్ఏ అంటే అమెరికా, యూఎస్ఏ. ఓకే గుడ్. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. యూఎస్ఏ అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏముంటుంది? బ్రెజిల్. ఓకే, బ్రెజిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేముంటుంది? ఆసిస్. ఓకేనా, ఆసిస్. ఆస్ట్రేలియా. ఇక 7th అయితే మీరు ఆన్సర్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. 7th ఏముంది? అవర్ ఫేవరెట్ ఇండియా. ఓకే, ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. ఫస్ట్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఫోకస్ చేయొచ్చు. లేకపోతే సెకండ్ ప్లేస్ ఉంది కెనడా, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, సి ఫర్ చైనా. అండ్ అదేవిధంగా నెంబర్ యూఎస్ఏ ఇటు రాసుకోండి, యూఎస్ఏ. ఓకేనా, యూఎస్ఏ 4 కదా, C3. ఓకేనా, C-A 2. రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా అది గుర్తుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బంగాళాఖాతం ఏ దిశలో ఉంటుంది?
ఓకేనా. సో భారతదేశంలో ఇది పశ్చిమం, ఇది తూర్పు. ఇటేముంటుంది, ఇటు అరేబియా ఉంటుంది, ఇటు బంగాళాఖాతం ఉంటుంది. మరి హిందూ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఇది హిందూ మహాసముద్రం. ఓకేనా. భారతదేశానికి మహాసముద్రం అనేది దక్షిణాన ఉంటే తూర్పు భాగాన ఏముంటుంది, బంగాళాఖాతం ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో బంగాళాఖాతం గురించి ఫుల్ డేటా మీ అందరూ తెలిసిందే కదా. అండమాన్ నికోబార్ దీవులు కూడా మనకి ఇక్కడనే ఉంటాయి. ఓకేనా. దీనికి మరో పేరు వచ్చేసి మహోదాది అని కూడా పిలవడం జరుగుతుంది బంగాళాఖాతాన్ని పురాణాల ప్రకారం. ఈ దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం పాకిస్తాన్తో తన యొక్క సరిహద్దును పంచుకోదు. ఓకేనా. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకోనటువంటి దేశం ఏంటిది. ఓకేనా. ఓకేనా. సో ఇది మన యొక్క కార్నర్ అనుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి గుజరాత్ ఉంది. ఓకేనా. ఈ యొక్క ఏరియాలో గుజరాత్ ఉంటుంది. గుజరాత్ పైన రాజస్థాన్ ఉంటుంది, రాజస్థాన్ పైన పంజాబ్ ఉంటుంది. ఓకేనా. మరి దీని యొక్క ఆన్సర్ని 2 రకాలు చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెంబర్ 2 వచ్చేసి బేసిక్ నాలెడ్జ్. హర్యానా అనేది ల్యాండ్ లాక్డ్ కదా, అంటే ఏ దేశంతో కానీ ఎట్లాంటి సముద్ర తీరాన్ని కలిగి లేదు కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో 2 రకాలుగా టాలీ చేసుకుని ఆన్సర్ పెట్టేస్తే కన్ఫామ్గా మనకు బిట్ అనేది ఉండిపోతుంది. ఓకే. పాకిస్తాన్తో కాంటాక్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక తీసుకుంటే ఫస్ట్ కింది నుంచి చూద్దాం. కింది నుంచి గుజరాత్, గుజరాత్ పైన ఉంది రాజస్థాన్, రాజస్థాన్ పైన ఉంది పంజాబ్, పంజాబ్ పైన ఉంది జమ్మూ కాశ్మీర్, ఆ పైన లడాక్. ఓకేనా. అంటే ఇక్కడ మన కేంద్రపాలిత ప్రాంతాన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాం. అందుకే వాళ్ళు అక్కడ క్వశ్చన్ కావాలనే మనకి జమ్మూ కాశ్మీర్ అయితే ఆప్షన్లు ఇవ్వలేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి పశ్చిమాన ఏ సముద్రం ఉంది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది ఏంది చెప్పండి ఫ్రెండ్స్. ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా, అంటే బంగాళాఖాతం. మరి ఇక్కడ పశ్చిమాన ఏముంది, అరేబియా సముద్రం, అరేబియా సముద్రం. ఓకేనా. అరేబియా సముద్రంలో ఏ దీవులనే కలిగి ఉన్నాయంటే లక్షద్వీపులు. ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ గ్రూప్ డి క్వశ్చన్స్. సో దే ఆర్ ఆల్సో ఫోకస్ ఆన్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్ విత్ యూజింగ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా. ఈ క్వశ్చన్స్ని ఫోకస్ చేసుకుంటూ ఈ యొక్క ఎగ్జామ్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయగలరు. భారతదేశం యొక్క అత్యంత ఉత్తరమైనటువంటి రాష్ట్రం అంటే నార్త్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉత్తరం సైడ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి. ఇది 2018లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. 2018లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి అప్పటి పాయింట్ ఆఫ్ వ్యూలో జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. ఇది అప్పుడు అడిగింది కాబట్టి 2018 కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఇప్పుడు అడిగితే ఏమంటాడు, లడాక్ వస్తుంది, కేంద్రపాలిత ప్రాంతం. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే భారతదేశం యొక్క అత్యంత ఉత్తర భాగంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం, లేదా భారతదేశంలో అత్యంత ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం నామం ఏంటిది అని అడగవచ్చు. ఓకేనా. అట్లయినా క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాక్సిమం, లేకపోతే ఇట్లాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కూడా అడగకపోవచ్చు. ఓకేనా. సో దీన్ని 2019లో ఏం చేసిరు, జమ్మూ అండ్ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇవ్వడం వల్లనే మనకు మొత్తం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది ఈ యొక్క రిక్రూట్మెంట్కి. కాబట్టి ఇట్లాంటి కాంప్లికేటెడ్ అండ్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడు, కాబట్టి నో నీడ్ టు వరీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క దక్షిణ భాగం డాష్ త్రిభుజాకారంలో ఉంటుంది. అంటే భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఏది త్రిభుజాకారంలో ఉంటుంది. ఎడారా దక్షిణ భాగంలో లేదుగా. మన యొక్క భారతదేశంలో దక్షిణ భాగం అంటే ఏముంటుంది, కేరళ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇదంతా కూడా మనకు దక్షిణ భాగం. ఇందులో ఏమున్నాయి, ఎడారి ఉందా చెప్పండి, లేదు. ద్వీపం లేదు. పీఠభూమి అనుకోవచ్చు, కాకపోతే ఏముంది, ద్వీపకల్పం. ఈ విధంగానే కదా పెనిన్సులార్ ఇండియా అని అంటారు. ఓకేనా. ఇంగ్లీష్లో పెనిన్సులార్ ఇండియా అని అనడం జరుగుతుంది. సో ఇది త్రిభుజాకారంలో ఉంటుంది, కానీ ఏ విధంగా ఉంటుంది, తలకిందులైన త్రిభుజాకారం. యాక్చువల్గా మనం త్రిభుజాన్ని ఎట్లా డ్రా చేస్తాం, ఇట్లా డ్రా చేస్తాం. ఇది ఎట్లా ఉంది, ఉల్టా ఉంది. ఓకేనా, ఉల్టా ఉంది. అండ్ అదేవిధంగా దీని 3 సైడ్లు కూడా సరిహద్దులు అయితే కలిగి ఉండడం జరిగింది. ఒక సైడు ఒక మహాసముద్రం ఉంటే 2 సైడ్లు 2 చిన్న సముద్రాలు అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాలతో రవాణాకి ఈ యొక్క సముద్రాలను అయితే భారతదేశం వాణిజ్యపరంగా అండ్ అదేవిధంగా భారతదేశాన్ని రక్షించడానికి సైనిక పరంగా దీన్ని రక్షణాత్మకమైనటువంటి వ్యూహంగా ఈ యొక్క ద్వీపకల్పాన్ని అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క అత్యల్ప ప్రాంతం ఏంటిది, అంటే లోయెస్ట్ డీప్ ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి, ప్రజెంట్ యాక్సెస్లో ఉన్నటువంటి డీపెస్ట్ ప్రాంతం ఏమిటి. సో హైయెస్ట్ డీపెస్ట్ 2 ఉండడం జరుగుతుంది. సో లోయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్ కనుక తీసుకుంటే మనకి ఏది ఉంది, లడాక్ అయితే ఉండడం జరిగింది. మరి లోయెస్ట్ ప్రాంతం కనుక తీసుకుంటే భారతదేశంలో అది కుట్టనాడ్, ఇది కేరళలో ఉంది. ఇది కేరళలోని అల్లప్పుజ అండ్ అదేవిధంగా కొట్టాయం మరియు పదన్నతిట్ట జిల్లాలను కవర్ చేసేటటువంటి ప్రాంతం. ఓకేనా. ఆ యొక్క 3 జిల్లాల యొక్క సరిహద్దు. ఎత్తైన ప్రాంతం వచ్చేసి మనకు ఓవరాల్గా లడాక్ అండ్ అదేవిధంగా శిఖరం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే కేటు. ఓకేనా. కేటు శిఖరం అయితే ఉంది కదా అది.
అండ్ ఈ యొక్క క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క టోటల్ క్లాసెస్ సంబంధించి ఆల్రెడీ మీకు గతంలో ఇచ్చినటువంటి క్లాసెస్ వాటి గురించి ఒక బ్రీఫ్ డేటా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అని సార్ట్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. డైరెక్ట్ ఈ యొక్క కోర్సులోకి మీరు జాయిన్ అయిపోండి. ప్రజెంట్ ఆల్రెడీ మీకు 600+ ఇంపార్టెంట్ అయినటువంటి గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ డేటా అనేది యాక్సెస్లో ఉంచడం జరిగింది. ఓకేనా? మీకు ఈ యొక్క కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ కాంచి టోటల్ ఈ యొక్క కోర్స్ తీసుకునే టోటల్ గైడెన్స్ మొత్తం మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఈ యొక్క వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఎవరైతే ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ నుంచి కంటెంట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. టోటల్ 650కి పైగా లెసన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 240 గంటల పైగా నిడివితో కూడినటువంటి 150కి పైగా పీడిఎఫ్లతో అప్డేటెడ్ కంటెంట్ మొత్తం మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. జనరల్ అవేర్నెస్ లెసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇన్ని క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫిజిక్స్ కైనా తీసుకుంటే ఫిజిక్స్ కాన్సెప్ట్ మొత్తం అండ్ అదేవిధంగా దాని కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ డీటెయిల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విచ్ ఆర్ మోస్ట్ నీడెడ్. అండ్ అదేవిధంగా న్యూమెరికల్స్, ఫిజిక్స్ న్యూమెరికల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గ్రూప్ డీలో అత్యంత కీలకమైనటువంటిది ఫిజిక్స్ న్యూమెరికల్స్ కాబట్టి మరికొన్ని రోజుల్లో ఫిజిక్స్ న్యూమెరికల్స్ కూడా వన్ మోర్ టైం వీలుంటే డిస్కస్ చేద్దాం. ఇవి కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డెమో క్లాసెస్ అన్ని కూడా మీకైతే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్లాస్ ఇండియన్ జియోగ్రఫీ, వాటి యొక్క డీటెయిల్ థియరీ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఇంటర్నేషనల్ లైన్స్ అండ్ అదేవిధంగా స్టేట్ సంబంధించి ఈ యొక్క క్లాస్ గురించే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? అండ్ బేసిక్ ఇంట్రడక్షన్ అవన్నీ కూడా మీకు ఇక్కడ టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. హిమాలయాలు అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎంటైర్ కంటెంట్ చూడండి, అర్థం చేసుకోండి. మీ యొక్క లైఫ్ అచీవ్మెంట్ని సాధించే గొప్ప అవకాశం మనకు రైల్వే అందించింది. ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అండ్ గెట్ ద మ్యాక్సిమం స్కోర్ ఇన్ ద ఎగ్జామ్. ప్రజెంట్ 90% డిస్కౌంట్ అయితే నడుస్తుంది కాబట్టి ఈ యొక్క కోర్స్ స్పెండ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, లేదా ఈ యొక్క వీడియో చూసినా మీకు ఫుల్ డేటా అనేది అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో పశ్చిమ బెంగాల్ యొక్క పొరుగు రాష్ట్రం కానిది ఏది? ఓకేనా? ఇందాక మనం పొరుగు రాష్ట్రాల గురించి డిస్కస్ చేసుకున్నాం పశ్చిమ బెంగాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఓకేనా? ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి జార్ఖండ్ ఉంటుంది అండ్ ఇక్కడ సిక్కిం ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ కింద ఉండేది ఒడిషా ఉంటుంది. మరి మేఘాలయ ఇక్కడ ఉంటుంది. సో మేఘాలయ కాదు కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనాలిసిస్ చేసుకోగలిగితే డెడ్ ఈజీ టాపిక్స్, కానీ ఎగ్జామ్ హాల్లో మనకు మ్యాప్ అనేది మన యొక్క మైండ్లో ఉండాలి, ఉంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. కాబట్టి మ్యాప్ పైన బాగా ఫోకస్ చేయాలి. మ్యాప్ని పక్కన పెట్టుకొని క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగలిగితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అట్లీస్ట్ ఎగ్జామ్ దాకా గుర్తుంటుంది కదా, అది చాలు మనకి. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం అనేది తెలంగాణతో సరిహద్దు రేఖను కలవదు? అంటే ఏది మనకు తెలంగాణకు సరిహద్దు రేఖ లేదు? కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. సో దీనికి మీరైతే ఆన్సర్ ఈజీగా చేయగలరు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి చెప్పేస్తా. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? సో చెప్పండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క తెలంగాణ ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క ప్రాంతంలో మనకి ఇదంతా ఏముంటుంది? ఈ యొక్క సెక్షన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అండ్ ఈ యొక్క ప్రాంతంలో కర్ణాటక ఉంటుంది అండ్ దీనిపైన మహారాష్ట్ర ఉంటుంది అండ్ ఈ యొక్క ఏరియాలో మనకేముంటుంది? ఛత్తీస్గఢ్ ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, గుజరాత్ ఉందా? లేదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. భారతదేశం యొక్క 29వ రాష్ట్రం ఈ యొక్క తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఒక కోస్తా. ఇది ఏ ప్రాంతంలో ఉంది? ఆగ్నేయమా, పడమరనా, నైరుతా, ఉత్తరమా? సో ఇది ఎక్కడ? ఈ విధంగా ఉంది కదా, పెనిన్సులార్ ఇండియా అంటే భారతదేశం యొక్క, చెప్పండి ఫ్రెండ్స్ ఏమంటారు దాన్ని? దక్షిణ భాగాన్ని ఏమంటారు? ద్వీపకల్పం. ఓకే. సో ఇది ఇక్కడ మనకు తూర్పు ఇచ్చిండా? ఏ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమంటారు? ఆగ్నేయమా? ఏమంటారు వాటిని? ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి? ఆగ్నేయం అని అనడం జరుగుతుంది. ఓకేనా? ఆగ్నేయ భాగంలో ఆంధ్రప్రదేశ్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ యొక్క రాజధాని ఏంటిది? సో జార్ఖండ్ యొక్క రాజధాని, మీకు రాష్ట్రాలు రాజధానులు గతంలో చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి కూడా వీడియో ద్వారా అప్డేట్ ఇస్తా. రాష్ట్రాలు, రాజధానులు, గవర్నరు అండ్ అదేవిధంగా అది ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఏ తేదీలో ఏర్పడింది, వాటి యొక్క దివాస్ ఎప్పుడు జరుపుతారు అంటే మనకి ఒక జార్ఖండ్ దివాస్ అండ్ అదేవిధంగా తెలంగాణ అవతరణ దినోత్సవం అని అట్లాంటివి నిర్వహిస్తారు కదా. సో వాటికి సంబంధించి ఫౌండేషన్ డేస్ అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రీసెంట్గా కొంతమంది అప్డేట్ అయ్యారు కదా, అవి కూడా డీటెయిల్గా కలిపి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుందాం. సో జార్ఖండ్ యొక్క రాజధాని ఏంటిది? రాంచీ. రాంచీ. ఓకేనా? జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ. సో దీనికి ఇంతకంటే డీటెయిల్గా అవసరమా? అవసరం లేదు. నాకు తెలిసింది మ్యాక్సిమం అంతకంటే అయితే అవసరం లేదు. ఇది 2000 సంవత్సరంలో అయితే ఏర్పడింది. 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీన అయితే 28వ రాష్ట్రంగా ఈ యొక్క జార్ఖండ్ అయితే ఏర్పడడం జరిగింది. సో జార్ఖండ్లో ఉన్నటువంటి అతిపెద్ద నగరం వచ్చేసి జంషెడ్పూర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ యొక్క రాజధాని ఏంటిది?
రాంచీ. ఓకేనా, పాట్నా బీహార్, రాంచీ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ భారతదేశ రాష్ట్రం తన యొక్క సరిహద్దును చాలా రాష్ట్రాలతో పంచుకుంటుంది? ఓకేనా, ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునేటటువంటి రాష్ట్రం ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? రీసెంట్గా ఎలక్షన్స్ కూడా అయినాయి కదా, యూపీ, యోగి ఆదిత్యనాథ్. అండ్ అదేవిధంగా ఈ యొక్క యూపీలో ఎక్కువ మనకు సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి, ఎక్కువ మంది జనాలు కూడా మనకు అక్కడనే యూపీలో అయితే ఉండడం జరిగింది. ఇది మొత్తం ఎన్ని రాష్ట్రాలతో ఉంటుందంటే 9 రాష్ట్రాలతో కాంటాక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, దాంట్లో కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ అదేవిధంగా రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ లాంటి ప్రాంతాలు మొత్తం కూడా మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త రాజధాని ఏంటిది? ఓకేనా, ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త రాజధాని ఏంటిది? ఇది గ్రూప్ డీలో 2 టైమ్స్ రావడం జరిగింది, అంటే సేమ్ డేలో 2 షిఫ్ట్లలో. ఏంటిది ఇది? కొత్త రాజధాని. ఓకేనా, కొత్త రాజధాని అమరావతి. డాష్ యొక్క రాజధాని పనాజీ. దేని యొక్క రాజధాని ఫ్రెండ్స్ చెప్పండి? గోవా యొక్క రాజధాని పనాజీ. మాహే, డయ్యూ, డామన్ డయ్యూ. ఓకేనా, సో గోవా యొక్క రాజధాని పనాజీ. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1961లో ఏర్పడడం జరిగింది. భారతదేశంలోని విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ఈ యొక్క గోవా అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ యొక్క రాజధాని ఏంటిది? నాగాలాండ్ యొక్క రాజధాని ఏంటిది ఫ్రెండ్స్? నాగాలాండ్ యొక్క రాజధాని చెప్పండి? కోహిమా. నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. ఇంఫాల్ ఏమో మణిపూర్కి. గ్యాంగ్టక్ దేనికి సంబంధించింది చెప్పండి ఫ్రెండ్స్? గ్యాంగ్టక్ అనేది సిక్కింకి సంబంధించింది. సో సిక్కిం అనేది నేపాల్, భూటాన్ మధ్య ఇరికి ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రం. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, 2 గ్యాంగుల మధ్య ఈ విధంగా ఇరికి ఉంటుంది కాబట్టి గ్యాంగ్టక్. ఓకేనా, ఏదైనా ఒక లాజిక్ పెట్టుకోవాలి. లాజిక్ పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది ఇన్ని పేర్లు ఉన్నప్పుడు. డిస్పూర్ అప్పుడు, డిస్పూర్ దేనికి? అస్సాంకి. అస్సాం యొక్క రాష్ట్ర రాజధాని డిస్పూర్. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకు ఈశాన్య రాష్ట్రాలు ఎట్లాగో వచ్చినాయి కాబట్టి త్రిపుర కనుక తీసుకుంటే త్రిపుర వచ్చేసి అగర్తల. ఓకేనా, సో త్రిపుర అగర్తల ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే త్రిపుర సుందరి అనేటటువంటి దేవికి అగరవత్తులు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అగర్తల, అగరవత్తులు అట్లా. ఓకేనా, అట్లా ఏదైనా ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుంటే కానీ మనం ఈశాన్య రాష్ట్రాలు, రాజధానులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు వాళ్ళ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఏదైనా ఒక లాజిక్ పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ మనకి ఇక్కడ ఇంకా మిగిలిపోయింది ఏంది? అరుణాచల్ ప్రదేశ్ కదా. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఈటానగర్. మిజోరం వచ్చేసి ఐజ్వాల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ యొక్క రాజధాని ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? నాగాలాండ్ యొక్క రాజధాని ఏంటిది? కోహిమా. ఓకేనా, మిజోరం వచ్చేసి ఐజ్వాల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, త్రిపుర యొక్క రాజధాని ఏంటిది? త్రిపుర యొక్క రాజధాని అగర్తల. ఓకేనా, అండ్ అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క బుక్ కావాలనుకుంటున్నారో డైరెక్ట్ ఈ యొక్క లింక్ కనిపిస్తుంది కదా, www.instamoji.com/srinivasmik అని డైరెక్ట్ ఆ యొక్క లింక్లోకి వెళ్ళిపోతే మీకు ఈ యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. లాస్ట్ 30 years మొత్తం కూడా అనాలిసిస్ చేసుకోండి. మీ గ్రూప్ డి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ పైన ఎట్లా అడిగారు అనేటటువంటి కాన్సెప్ట్ కోసం ఈ యొక్క వీడియోస్. మీకు ఫుల్ కాన్సెప్ట్ కావాలంటే ఆ యొక్క 3000 ప్రశ్నలు చదువుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది కదా. త్రిపుర యొక్క రాజధాని ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? అగర్తల. త్రిపుర సుందరికి అగర్తల, అగరవత్తులు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అమ్మవారికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిస్పూర్. ఇది చెప్పండి ఫ్రెండ్? డిస్పూర్ అస్సాం. అస్సాంకి డిస్పూర్. ఏడి అస్సాం రాజధాని డిస్పూర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్ యొక్క 2వ రాజధాని ఏంటిది? ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ యొక్క 2వ రాజధాని. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని అడిగితే ఏదైనా చెప్పగలం కానీ హిమాచల్ ప్రదేశ్ యొక్క 2వ రాజధాని అంటే మనకి ఇక్కడ మనాలి, మండి, కులు, ధర్మశాల. సో ఏంటి ఫ్రెండ్స్? ధర్మశాల. ధర్మశాల అనేది ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని. అండ్ అదేవిధంగా సిమ్లా అనేది ఏమో రాజధాని మరియు ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ యొక్క అతిపెద్ద నగరం. సో ఈ విధంగా మనకి సిమ్లా ఉంటుంది ప్లస్ ధర్మశాల 2 ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ రాజధాని ఏంటిది? ఓకేనా, ఉత్తరాఖండ్ చాలా చాలా ఫేమస్ అయినటువంటిది. ఎగ్జామ్లో ఎన్నోసార్లు అయితే రావడం జరిగింది. ఓకేనా, ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏంటి ఫ్రెండ్స్? డెహ్రాడూన్. డెహ్రాడూన్. ఇవన్నీ కూడా మీకు నోటికి రావాల్సి ఉంటుంది. ఓకేనా, నైనిటాల్ అనేటటువంటి ప్రాంతం దేనికి సంబంధించింది? రూర్కీ. ఐఐటి రూర్కీ అనేది బాగా ఫేమస్ కదా, అది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే ఏ రాష్ట్రానికి? మసూరి అనేది దేనికి సంబంధించింది? అవన్నీ కూడా మీకు ఐడియా రావాలి. అందుకే అన్ని డేటా చెప్తాను నేను. అన్ని చెప్తే మళ్ళీ మీరు ఇది మాత్రం చూసి వదిలేస్తారు. మీకు క్వశ్చన్ రేజ్ చేసి పక్కా పెట్టేస్తేనే మీరు దాని గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు మీకు ఫుల్ డేటా ఐడియాకి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్ వైశాల్యం ఎంత? ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? కేవలం చెప్పండి ఫ్రెండ్స్,
రాష్ట్రాలు, రాజధానులు. కానీ ఈ విధంగా వైశాల్యాలు కూడా అడుగుతాడు. గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? వైశాల్యం పరంగా మనకు ఈ యొక్క పాయింట్ ఆఫ్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. ఇది 1,96,000 చెప్పండి ఫ్రెండ్స్, 1,96,024 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ విధంగా ఇదైతే ఉండడం జరిగింది గుజరాత్ వైశాల్యం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ఉత్తరాన ఒక గోడను ఏది ఏర్పరుస్తుంది? ఉత్తరం సైడ్ అంటారు. అంటే పెట్టని కోట గోడ వలె భారతదేశాన్ని ఉత్తరం సైడ్ నుంచి రక్షిస్తున్నటువంటి అతి పెద్ద నిర్మాణం ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి, ఏంటి అవి? నార్థన్ మౌంటైన్స్, దట్ మీన్స్ హిమాలయాలు. ఓకేనా? ఉత్తర పర్వతాలు, దట్ మీన్స్ హిమాలయాలు. తూర్పు భారతదేశంలోని మేఘాలయ యొక్క కొండ ప్రాంతం మొదట డాష్లో భాగంగా ఉండేది. మేఘాలయ యొక్క కొండ ప్రాంతం అనేది మొదట ఈ కింది ఏ రాష్ట్రం యొక్క భాగంలో ఉండేది? సో మొదట కనుక తీసుకుంటే ఇది అస్సాంలో భాగంగా ఉండేది. తర్వాత అది మనకు సపరేట్ అయిపోయింది కాబట్టి సపరేట్గా రావడం జరిగింది. ఓకేనా? అస్సాంలో ఉండడం జరిగింది. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది. మేఘాలయాన్ని అడిగింది కదా, మేఘాలయ అంటే మేఘాలయ యొక్క ఇల్లు అని అర్థం. ఓకేనా? దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. మేఘాలయ యొక్క మరొక పేరు స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్. ఈ యొక్క వీడియోలోని లాస్ట్ క్వశ్చన్ ఇది. భారతదేశానికి ఉత్తరాన ఉన్న 3 పర్వత శ్రేణుల యొక్క దక్షిణ భాగం బాహ్య హిమాలయాలు. వాటిని ఇంకేమని అంటారు? అంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క 4 ప్రాంతాల్లో కైలాష్, లేకపోతే మనకి యొక్క కాంచన్జంగా, గ్రేట్ హిమాలయాలు, లేకపోతే శివాలిక్ రేంజ్. ఏమంటారు ఫ్రెండ్స్? వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. సో బాహ్య హిమాలయాలని శివాలిక్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఎత్తు కూడా తక్కువగా ఉంటాయి. హిమాద్రి, హిమాచల్తో పోల్చుకున్నట్లయితే ఎత్తు తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి టోటల్ ఇండియన్ జోగ్రఫీ యొక్క క్వశ్చన్స్ అనేవి మనం ఈ యొక్క 4 to 5 డేస్లో టోటల్గా ఫినిష్ చేసేద్దాం. నేను ఏదైతే టాపిక్స్ ఇక్కడ క్వశ్చన్ ద్వారా రైజ్ అవుతున్నాయో టాపిక్స్, ఓకేనా, ఇలాగ మనకి ఏమొచ్చింది? వైశాల్యాలు వచ్చింది, రాజధానుల గురించి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా వాట్ ఈజ్ ఇండియా, అంటే ఈ యొక్క భూభాగంలో ఇండియాని వెతకాలి అంటే ఎక్కడ వెతుకుతావు? ఓకేనా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, అంటే ఇండియా అంటే ఏంటిది, వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉంది, లేకపోతే దీనికి సంబంధించి ఈ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్నల్ సంబంధించి అంటే రేఖాంశాలు, అక్షాంశాలకు సంబంధించి ఇది ఏ విధంగా ఉంది, దీని చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు ఏంది, ఇది ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది, ఆ యొక్క లైన్స్, ఇవన్నీ కూడా మనకి యొక్క క్వశ్చన్స్లో రావడం జరిగింది కదా. అవన్నీ మీరు ఒకసారి రివైజ్ చేయండి. దట్ ఈజ్ ఇనఫ్ టు క్రాక్ ద గ్రూప్ డి ఈజీలీ. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే ఇంకా కోర్సెస్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా కోర్సెస్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్.